యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీతకు వినతిపత్రం అందజేశారు. కొలనుపాక పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మైనార్టీ వక్ఫ్ బోర్డు భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేశారని, ఇదేంటని అడిగితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిని ఇప్పించాలని కోరారు. 1646-47 సర్వే గల నంబర్లో గల భూమి దగ్గర 13 ఎకరాల 28 గుంటలు. ఆ భూమి 2001లోనే ఆ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని చెప్పి ఆ భూమికి కోర్టు తరఫున తీర్మానం చేసి అది మైనార్టీలది వక్ఫ్ బోర్డు అనేది ఆ రోజే డిక్లరేషన్ వచ్చింది. తర్వాత ఈ భూమి మీద అక్రమంగా కబ్జా ఉన్న వ్యక్తి మళ్ళా పిటిషన్ వేసినా కూడా 2012లో ఆ పిటిషన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ భూమి మాదే అని చెప్పేసి మైనార్టీలదే అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఈ రోజు వరకు కూడా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడైనా అక్కడ ఎవరన్నా పోయి ఆ భూమి కాడికి పోతే పోలీసు వాళ్ళ ద్వారా ఆ భూమిపై ఉన్న లోకల్ మైనార్టీ వ్యక్తులు ఎవరైనా పోతే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఆడికి పోవద్దని చెప్పి గతంలో కూడా ఆలేరు ఎస్ఐ గారికి ఇట్లా భయపెట్టడం జరిగింది. నా ఆఫీస్ ముంగట వచ్చి మీరు ఏ రకంగా ఇక్కడ స్లోగన్లు ఇస్తారని చెప్పేసి మమ్మల్ని దుర్భాషలాడటం జరిగింది. వాళ్ళు కాదు ఎంబడున్న వాళ్ళ కార్యకర్తలు కూడా మీరు ఏ రకంగా వస్తారని చెప్పి బయటికి నెట్టేయడం జరిగింది. అయినా ఈ రోజు మేము చెప్తున్నాము, ఇది కేవలం ఏదో టీఆర్ఎస్ పార్టీదో లేకపోతే వాళ్ళు సొంతంగా 1-2 ఎకరాల భూమి అమ్ముకొని కట్టిన ఆఫీస్ కాదు. ప్రజల సొమ్ముతో ప్రజల సమస్యలు అడగనీకి కట్టిన ఆఫీస్కి వస్తే ఈ రకంగా ముఖ్యంగా ఆలేరు నియోజక మైనార్టీలు ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు గతంలో 12% రిజర్వేషన్ ఇస్తాము, వక్ఫ్ బోర్డును జ్యుడిషియరీ తీసుకొచ్చి ఇలాంటి దొంగ భూములు తీసుకుంటున్న వాళ్ళను అరికట్టనీకే చేస్తారని చెప్పి నమ్మకం